హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈరోజు మేము వైజాగ్ వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను. సో ఇది ఫుల్ వీడియో అనమాట. అండ్ ఎందుకు వెళ్తున్నాను అనేది చెప్తాను. మా అక్కని దిగబెట్టడానికి, హాస్టల్కి దిగబెట్టడానికి అందరం వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్కి ఎంట్రీ అయిపోయాము ఇప్పుడు. సో చూడండి ఎంత రష్గా ఉందో. వీకెండ్కి వెళ్ళాం కాబట్టి వీకెండ్లో చాలా రష్ ఎక్కువగా ఉంది. అండ్ సో ఇప్పుడు ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఎక్కడ వ్యూ దొరికితే అక్కడ ఏదో ఒక వీడియో అయినా ఫోటో అయినా తీసుకోవాల్సిందే. సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ ఆగాము ఎందుకంటే లంచ్ చేయడానికి ఆగామన్నమాట. సో అలా అనుకున్నాం ఎక్కడికి వెళ్దామని, చాలా టైం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్దామని అనుకునే లోపే రామానాయుడు స్టూడియోస్కి వెళ్దామని ఆలోచించుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు రామానాయుడు స్టూడియో పైకి వెళ్తున్నాం. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి అయితే 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ అనమాట. ఇక్కడ ఆగకూడదండి, ఆగితే సెక్యూరిటీ ఒప్పుకోవట్లేదు. ఆగి ఫొటోస్ తీసుకుందామన్నా ఒప్పుకోవట్లేదు. మీరు ఫొటోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే రామానాయుడు స్టూడియోస్ దగ్గరే తీసుకోవాలి. ఫొటోస్ అనేవి అలో లేదనమాట. కిందన ఎక్కడ ఫొటోస్ తీసుకోకూడదు. సెక్యూరిటీ అనేది అలో చేయదు అంతే. కానీ పైన చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. సో వచ్చేసాం రామానాయుడు స్టూడియోస్కి. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఈ కేఫ్ వస్తుంది. మీకు అందరికీ తెలిసిందే ఈ కేఫ్ అనేది చాలా ఫేమస్ వ్యూ పాయింట్కి. ఎలా అవ్వగానే ఈ సైడ్ కూడా ఫార్మసీ అనేది ఉంటుందన్నమాట. ఇది జస్ట్ ఫర్ షూట్స్కి అనమాట. ఇవన్నీ ఎన్నో షాప్స్ ఉంటాయి, స్ట్రీట్ లాగా అనమాట, స్ట్రీట్స్ లా ఉంటాయి. ఇంకా అక్కడ మనం ఫొటోస్ తీసుకో అండ్ గెస్ట్ రూమ్స్ లా ఉంటాయి అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది, షూట్స్ కి టెంపుల్. ఇక్కడ ఇది మ్యూజియం అనమాట, సినీ మ్యూజియం అని అంటారు. అండ్ ఆ తర్వాత ఈ సినీ మ్యూజియం చాలా బాగుందన్నమాట. ఆ రోజే రానా వాళ్ళ తమ్ముడు వచ్చాడని అప్డేట్ వచ్చిందనమాట మాకు. ఇందాక చూపించాను కదా వైట్ హౌస్ లాగా, ఆ గెస్ట్ హౌస్ లో ఉన్నారనమాట అతను. చూసారా ఇవన్నీ. అక్కడ ఎదురుగా చూస్తే పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కి అన్ని ఉంటాయి అన్నమాట. సో టైం సరిపోలేదు కాబట్టి కొన్ని ప్లేసెస్ అనేవి కవర్ చేయలేకపోయాం అనమాట. సో ఇక్కడ నేను పైన ఫొటోస్ దిగుతున్నది ఏంటంటే సినీ మ్యూజియం. సో అతను వచ్చారని తెలియగానే ఏమో చూస్తామేమో అనేసి అందరూ వెయిట్ చేశారు. మేము చూస్తామేమో అనుకున్నాము. సో అవ్వలేదు, అతను లోపల ఉన్నారు కాబట్టి మేము చూడలేకపోయాము రానా వాళ్ళ తమ్ముడిని. సో ఇక్కడ పైనుండి వ్యూ చూసారు కదా. అండ్ ఇక్కడ చూసారా మూవీస్కి సీన్స్ ఉంటాయి కదా, అంటే ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ ఇక్కడ చేస్తారు. ఇది వీళ్ళందరూ కంప్లీటెడ్ 50 years ఆఫ్ ఇండియన్ సినిమాస్ కంప్లీట్ చేశారనమాట. వాళ్ళు మేల్, వీళ్ళు ఫీమేల్ యాక్టర్స్ అనమాట. మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్ యాక్టర్స్. అక్కడ చూసారా మా అక్క ఎలా లాక్కని వెళ్ళిపోతుందో మా తమ్ముడిని. అది పోలీస్ స్టేషన్ అనమాట. అంటే అది షూటింగ్కి ఆ పోలీస్ స్టేషన్ యూజ్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇలా ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంటుంది అనమాట పోలీస్ స్టేషన్. అండ్ లోపల అలా ఉంటుంది మొత్తం. సో ఇది పోలీస్ స్టేషన్. సో ఇది వచ్చేసరికి రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అనమాట. ఈ లోపల మనకి అన్ని, అంటే వాళ్ళు ఎటువంటి మూవీస్ తీశారు, ఇంకా ఎప్పటి నుండి తీశారు, అప్పుడువి ఫొటోస్ అన్నీ ఉండేవన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటిగా. వీడియోస్ కి ఫొటోస్ కి మాత్రం చాలా బాగుంటది. గుడ్.
తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాము. సో మళ్ళీ అటు సైడ్ వెళ్తాము. అటు సైడ్ ఏముందో చూపిస్తా. అక్కడికి వెళ్ళబోతున్నా. సో ఇలా స్టెప్స్ ఉన్నాయి. మేము అనుకున్నాం ఫస్ట్ అక్కడ నుండి అలా వచ్చినప్పుడు అక్కడ స్టెప్స్ ఉన్నాయేమో అనుకున్నాం, బట్ ఇక్కడ ఉన్నాయి స్టెప్స్. సో లెట్స్ గో. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చేసా, భయం వేసింది, బట్ ఇట్స్ ఓకే. సో కొంచెం భయం వేస్తుంది అనమాట. అంటే వెట్టిగో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా కొంచెం ఇది అవాయిడ్ చేస్తే మంచిదే. కానీ నాకు కూడా కొంచెం భయం వేసింది, కళ్ళు తిరిగేటట్టు అయ్యాయి. కానీ పర్లేదు, వీడియో కోసం కాబట్టి ఎక్కాల్సి వచ్చింది, అంటే చూపించాలి కదా. సో ఇక్కడ వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో. చెట్లు కప్పేశాయి, బట్ బాగుంటుంది కదండి. మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఫ్లవర్స్ అంతా బాగున్నాయో. అండ్ ది లవ్ షేప్. సో నేను ఈ కిందకి వెళ్ళలేదు అనమాట, టైం సరిపోలేదు. సో మేము ఈ కిందకి వెళ్ళలేదు. అండ్ ఎంట్రీ అవ్వగానే ఇందాక చూపించాను కదా, ఇదే కేఫ్ అనమాట. రామానాయుడు స్టూడియోస్లోని వ్యూ పాయింట్లో చాలా ఫేమస్ అయిన కేఫ్. ఇక్కడ కూడా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్ట్రీట్ లాగా హౌసెస్, ఇవన్నీ హౌసెస్ లాగా షూట్ చేస్తారు. సో అలా కిందకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి సినిమా షూటింగ్కి కానీ ఏవైనా ఏ కెమెరాస్ వాడతారు, ఎటువంటి టైప్ వాడతారు అనేది ఈ లోపల ఉంటుంది. కానీ అలౌ చేయలేదు అనమాట, లోపలికి వీడియో తీయడానికి అలౌ చేయలేదు. కానీ మనం నార్మల్గా చూడడానికి అయితే అలౌ ఉంటుంది. అండ్ ఇది చూసారా, పాతకాలపులో ఎలాగా చేసేవారు, 90s ఎలాగా ఇవన్నీ యూజ్ చేసేవారు అనమాట. యాజ్ ఐ సెట్, క్యామ్ అనేది నాట్ అలౌడ్ అనమాట లోపలికి. ఇలా చూసుకొని ఇలాగొచ్చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలానే మీ ముందుకి నేను వ్లాగ్స్ చేస్తూ వస్తాను. అండ్ నాకు అలానే సపోర్ట్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.